దత్తవ విజయానంద తీర్థ స్వామీజీ ఆశీస్సులు పొందారు సర్వారాయుడు. మైసూర్ దత్త పీఠానికి చెందిన స్వామీజీ శ్రీదత్త విజయానంద తీర్థ స్వామీజీ ఆశీస్సుల్ని బీజేపీ సీనియర్ నాయకులు కంటిపూడి సర్వారాయుడు పొందారు. పిఠాపురంలో 2 నెలల పాటు చాతుర్మాస దీక్ష కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా స్వామీజీ మాట్లాడారు. ఈ దీక్ష వల్ల ప్రపంచానికి శాంతిని తెలిపారు. 22వ చాతుర్మాస దీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతిరోజు భక్తులకు అన్నదానం, వేద పారాయణం నిర్వహిస్తున్నామని, ప్రతి ఆదివారం ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించి మందులు పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతుందన్నారు. దీక్ష అనంతరం విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటించి హైదరాబాద్ మీదుగా మైసూర్ చేరుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా కంటిపూడి సాయి దర్శించుకొని పాదపూజ నిర్వహించి ఆయన ఆశీస్సులను పొందారు. ఆదివారం 1500 మందికి భగవద్గీత పారాయణం జరగనున్నట్లు తెలిపారు. శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని భారీ స్థాయిలో మహిళలు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీపాద శ్రీవల్లభ స్వామి అవతరించిన క్షేత్రం పిఠాపురం. పూజ్య గురుదేవులు దత్తప్రభువులు ఇక్కడ ఈ క్షేత్రంలో శ్రీపాద శ్రీవల్లభ అనఘా దత్త క్షేత్రాన్ని స్థాపన చేశారు. ఈ సంవత్సరం 22వ చాతుర్మాస్యం ఇక్కడే జరుగుతోంది. ఇటువంటి మహత్తరమైన క్షేత్రంలో పురుహూతికా క్షేత్రం, ముకుటేశ్వర స్వామి, కుంతి మాధవ స్వామి, గయ, పాదగయ అన్నీ ఉన్నాయి. ఇటువంటి క్షేత్రంలో చాతుర్మాస్యం జరగటం విశేషం. అలాగే చాతుర్మాస్యంలో సామాజిక కార్యక్రమాలు, మెడికల్ క్యాంప్స్, అన్నదానాలు లాంటి కార్యక్రమాలు, అలాగే ఆధ్యాత్మికంగా భగవద్గీత పారాయణ, అమ్మవారి వరలక్ష్మి వ్రతం, వెంకటేశ్వర స్వామి కళ్యాణం, ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ధార్మికంగా కూడా ఎన్నెన్నో కార్యక్రమాలు. ప్రతిరోజు సాయంత్రం జైమిని భారతంలో ప్రవచనం కూడా జరుగుతోంది. ఇటువంటి ఈ కార్యక్రమాల్లో మీరందరూ కూడా పాల్పంచుకుని ఆ దత్తాత్రేయ స్వామి యొక్క ఆశీస్సులకు అందరూ పాత్రులు కండి. ఈ చాతుర్మాస్యంలో మీరు కూడా మంత్రానుష్ఠానం బాగా చేయండి. ఎంత మంత్ర జపం చేస్తే అంత మీ పరివారానికి, మీ కుటుంబానికి మంచిది. అలాగే మన ఊరికి, మన దేశానికి కూడా మంచిది అవుతుంది. ఈ చాతుర్మాస్యంలో ఎంత ఎక్కువగా దాన ధర్మాలు, అనుష్ఠానం ఇటువంటివన్నీ చేయటం చాలా మంచిది. అందువల్ల మీకు అందరికీ కూడా ఈ ఫలం అబ్బి అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని ఆ దత్తస్వామిని ప్రార్థన చేస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. దీక్ష తరువాత ప్రయాణాన్ని విశ్వరూప విజయ యాత్ర అని పిలుస్తారు. సీమోల్లంఘనం అంటే పొలిమేర అప్పటి వరకు దాటడానికి వీల్లేదు, అప్పుడు పొలిమేర దాటడం. ఎందుకలా అనంటే ఆ విశ్వరూపాన్ని అంతటా చూస్తూ ఆ వెళ్ళిన ఊర్లో విశ్వరూప సందర్శన యోగం 11వ అధ్యాయాన్ని పారాయణ చేసి ఇక అక్కడి నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. అంటే అది పూర్ణిమ. ఆ భాద్రపద పూర్ణిమ రోజు ప్రొద్దున్నే ఇక్కడి నుంచి పాదయాత్రలో బయలుదేరి శ్రీపాద శ్రీవల్లభ సంస్థానం స్వామి దర్శనం చేసుకుని అక్కడి నుంచి కుక్కుటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ప్రయాణం చేసి విశాఖపట్నం వెళ్తున్నాం. విశాఖపట్నం నుంచి బొబ్బిలి, శ్రీకాకుళం, అలాగే చుట్టుపక్కల పల్లెలు, ఆ పల్లె జనం చాలా ముగ్ధులు, చాలా మంచి భక్తులు. వారిని చూసి అక్కడ కూడా నగర సంకీర్తన చేసి అక్కడ మెడికల్ క్యాంప్స్ అన్నీ కూడా చేసి అట్నుంచి మళ్ళీ శ్రీకాకుళం, విశాఖపట్నం, హైదరాబాద్ వెళ్ళి గాణగాపురం అని దత్తాత్రేయ స్వామి యొక్క మరొక క్షేత్రం, అక్కడ సందర్శనం చేసుకుని అట్నుంచి మైసూరు వెళ్తున్నాం. ఇది చాతుర్మాస్యం తర్వాత కార్యక్రమం.